విలువైన ప్రభుత్వ భూములను విక్రయించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ బీజేపీ నేతలు హనుమకొండలోని కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కుడా కార్యాలయాన్ని ముట్టడించారు. ఇటీవల కుడా విడుదల చేసిన వేలం నోటిఫికేషన్లో బాలసముద్రం ప్రాంతంలోని ప్లాట్ల వేలాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూములు ప్రజల ఆస్తులని ఆదాయ వనరుల పేరుతో అమ్మడం సరికాదని బీజేపీ నాయకులు విమర్శించారు. నిరసన తీవ్రంగా మారడంతో ఆందోళనకారుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 12,000 గజాలను ఇవాళ ఏదైతే ఇక్కడ బాలసముద్రంలో దాదాపుగా 1,20,00,30,000 రూపాయలకు గజం ఉంటుంది. 60,000 రూపాయల గజం పెట్టి దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా దోచుకోవడానికి చూస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వ భూములు రేపు రాబోయే తరాలకు ప్రభుత్వ భూములు ఉండాలని మా కోరిక. కాబట్టి దాని విషయంలో భారతీయ జనతా పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. భూములను సిగ్గుండాలి. భూమిని అమ్మి పైసలు తీసుకొచ్చి మేము డెవలప్ మీరు చెప్పిండ్రు మేము ఎన్నుకున్నాడు మేము ప్రభుత్వ భూములు ఎక్కడైతే ఉన్నాయో అన్ని అమ్మి తీసుకొచ్చి ప్రభుత్వాన్ని మేము అభివృద్ధి చేస్తాం. మీ ప్రాంతాన్ని అభివృద్ధి అంటే ఉన్నాయన్నీ అమ్మిపోయిగా రాబోయే తరాలకు వద్దా. కాబట్టి భారతీయ జనతా పార్టీ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుంది. దీన్ని కాపాడడానికి మేము ప్రయత్నం చేస్తాం.